రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే చప్పట్లు కొట్టగలరా? అయితే గట్టి కొట్టండి. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. దేవుని మహాకృపను బట్టి అందరం బాగుండండి. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు గత రాత్రికాల కూటం నుంచి ఇప్పటివరకు కూడా క్షేమంగా సంతోషకరంగా ప్రభువారు మిమ్మల్ని మనందరికీ నిలబెట్టినాక థ్యాంక్ యూ జీజస్. ప్రభు యొక్క ప్రేమను బట్టి మంగళవారం రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా ప్రభు క్షేమంగా సంతోషకరంగా నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చిన్న వాక్యం ధ్యానం చేద్దామా? సౌండ్ రాలేదుగా. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 13 చూద్దాం. ఆదికాండం 13 నుండి. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టాను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. దేవుని స్తోత్రం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మన మధ్య నిజాలాజ్ గారి దగ్గర ప్రార్థన చేస్తాం. అందరూ కూడా ఏకీపిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ స్వరూపయోగు తండ్రి, పరిశుద్ధుడా, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. సర్వోన్నత స్థలములపై నిత్యము నివాసము చేయవాడా, అద్వితీయ దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, గడిచిన కాలమంతయు నీ అమూల్యమైన రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ ఎంతగానో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, నిన్న ప్రభా ఈ యొక్క 58వ వార్షిక క్రైస్తవ ఉజ్జీవ కూటంలో మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. అయ్యా, మంగళవారం రాత్రి నుంచి నాయన ప్రభా ఇప్పుడు వరకు ఎంతో ఘనముగా, అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా, మహచ్చరీతిగా ఘనముగా జరిపిస్తున్నందుకై నీకు స్తుతులయ్యా, స్తోత్రములయ్యా, స్తుతులు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞత స్తోత్రములయ్యా, లెక్కించులని స్తుతులు ప్రభువా, కృతజ్ఞత స్తోత్రములు ప్రభువా. అయ్యా, దయతోటి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, నేను ప్రభు యేసయ్య క్రైస్తవ ఉద్యోగుడంలో తండ్రి, అయ్యా నేను ప్రభు యేసయ్య, నేను ప్రభు గత సంవత్సరం అంతలో నేను నువ్వెంతగానో కాపాడి ఘనముగా జరిపించి అనేక మందిని ఆశీర్వదించిన ఆయన నీ నామమునకు మాత్రమే ఘనత కలిగినట్లు జరిపించావయ్యా. నీకు అందుని బట్టి స్తోత్రములయ్యా, నీకు అందుని బట్టి స్తుతులయ్యా, నీకు అందుని బట్టి స్తోత్రములయ్యా. ఆయన ప్రభు ఈ సంవత్సరం కూడా నీవు ఘనముగా జరిగించు నాయన, జరిగించు నాయన, జరిగించు నాయన, జరిగించు నాయన, జరిగించు నాయన. అభ్యంతరములు ఆటంకములన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధించబడునుగాక. ప్రతి అభ్యంతరముల ఆటంకమును తీసివేయండి అయ్యా, తీసివేయండి అయ్యా. నీ కృప ద్వారా, నీ వాత్సల్యము ద్వారా, నీ మహిమతోటి నాయన ప్రభు యేసయ్య నడిపించమని ఘనపరచమని వేడుకొంచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నైనా ప్రభు యేసయ్య, ఈ యొక్క కూడికలకు కావలసిన సమస్త ఏర్పాట్లు నీవే సమకూర్చండి తండ్రి. ఘనముగా 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 సమకూర్చండి తండ్రి. అయ్యా, ప్రతి అవసరతను తీర్చయ్యా, 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 తీర్చయ్యా. ప్రతి అవసరం తీర్చండి అయ్యా. ధన సహాయమును సమకూర్చండి అయ్యా. సమృద్ధినివ్వండి అయ్యా. దీవెనలివ్వండి అయ్యా. స్వహస్తాల దీవెనలివయ్యా, స్వహస్తాల దీవెనలివయ్యా. పరలోకపు పట్టజాలంత ఆశీర్వాదములు నువ్వు కుమ్మరించు దేవా, కుమ్మరించు దేవా, కుమ్మరించు దేవా. అయ్యా, ఎంతో పరిచర్య ఉంటుంది తండ్రి. అయ్యా, నేను ఆ సమస్త పరిచర్ని ఆవత్తు ఘనముగా జరిగించండి అయ్యా. కావలసిన ప్రతి అవసరం నువ్వే తీర్చండి అయ్యా. అయ్యా నైనా ప్రభు, ఈ యొక్క నైనా ప్రభు యేసయ్య 3వ దినము నాడు నాయన ఈ యొక్క క్రైస్తవ ఉద్యోగుల పగటి కాలమందునైనా జరిగిన ఆరాధన అంతట్లో నువ్వు తోడుగా ఉన్న నడిపించినందుకై నీకు స్తోత్రములయ్యా. ముందున్న ప్రతి పరిచయను కూడా ఘనముగా జరిగించండి, ఘనముగా జరిగించండి అయ్యా. పాటలలోను, వాయిద్యాలలోను, సాక్ష్యాలలోను, అయ్యా వాక్య పరిచయలో నువ్వు ఎంతగానో తోడుగున్నావు తండ్రి. నీకు అందును బట్టి స్తోత్రాలు అర్పిస్తున్నాము తండ్రి. ఇంకా ముందున్న ప్రతి పరిచయని ఆవత్తు ఘనముగా జరిగించండి, ఘనముగా జరిగించండి, ఘనముగా జరిగించండి, ఘనముగా జరిగించండి. అనేక మందిని ఆశీర్వపరచండి అయ్యా, అనేక మందిని ఆశీర్వపరచండి అయ్యా, అనేక మందిని ఆశీర్వపరచండి అయ్యా, అనేక మందిని ఆశీర్వపరచండి అయ్యా, అనేక మందిని ఆశీర్వపరచండి అయ్యా. మారు మనసు లేని వారికి నైనా మారు మనసు దాయిచ్చేయండి అయ్యా. స్వస్థత కార్యాలు జరగవలసిన వారికి స్వస్థత కార్యాలు దాయిచ్చేయండి అయ్యా. అనారోగ్యాలను స్వస్థపరచండి అయ్యా. లేమిడి, కలిమి, బాధ, నిందలు, అవమానాలు, శ్రమలు ఎవరైతే భరిస్తా ఉన్నారో తండ్రి, ఈ కోడికలలో ప్రతి ఒక్కరికి విముక్తి కలుగుగాక.
శ్రమల సంఖ్యల నుంచి విముక్తి కలుగునుగాక. ప్రతి ఒక్కరి హృదయ కాఠిన్యము తొలగించి నాయన సంతోషాన్ని ఆనందము నింపబడునుగాక. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏ ఒక్క కొదువైతే ఏ బాధతో ఏ ఒక్క నైనా కల్మషంతో ఏ ఒక్క నైనా ప్రభ శ్రమతో నైనా ప్రభ ఏ ఇబ్బందితో వచ్చి నీ యొద్ద ప్రార్థిస్తున్నారో, ఏవైతే నీ యొద్ద సన్నిధానంలో వేడుకొంచున్నారో తండ్రి, ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం పొంది తిరిగి వెళ్ళినట్లుగా నీ కృపణ దాయిచ్చామని వేడుకొంచున్నాను. నీ కృపణ దాయిచ్చామని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాలు పొందుకొని మాత్రమే కాకుండా నీ దివ్యమైన సన్నిధిని అనుభవిస్తూ నీ కృప కొరకు వేడుకుంటున్నాయన, నీ వాత్సల్యము పొందుకుంటున్నాయన, నీ బలమైన ఆత్మాభిషేకమును పొందుకుంటున్నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లోనైనా ప్రభావితము చేయమని వేడుకొంచున్నామయ్యా. నీకు స్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతోమంది చంటి బిడ్డలు ఉన్నారు నాయన, ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. ఈ సమయాల్లో బిడ్డలకు తోడుగా ఉండయా. తెలివిని దాయిచ్చేయండి, జ్ఞానము దాయిచ్చేయండి, ఉత్తీర్ణత దాయిచ్చేయండి, వివేచన దాయిచ్చేయండి, జ్ఞాపక శక్తి దాయిచ్చేయండి, తెలివిని దాయిచ్చేయండి అయ్యా. నీ ఉత్తీర్ణతను వయ్యా, జ్ఞానమును వయ్యా. ప్రతి ఒక్క బిడ్డను పాశ్యమని వేడుకొంచున్నామయ్యా తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు చేసుకున్న వాళ్ళకి సమృద్ధైన దీవెనలు దాయిచ్చేయండి అయ్యా. పరీక్షలు చేస్తూ ఉన్నారు, పరీక్షలు దాయిచ్చేయండి అయ్యా. ఉపవాసాలు చేస్తున్న వారికి శక్తిని దాయిచ్చాయా, బలము దాయిచ్చే. పూర్తిపాసాలు చేస్తున్న వారికి ఎక్కడ ఎటువంటి నీరసత్తులు రాకుండా తండ్రి నీవే నీ బలము ధరింపజేయమని వేడుకొంచున్నానయ్యా. నీవే నీ శక్తినివ్వమని వేడుకొంచున్నానయ్యా. కృపనివ్వమని వేడుకొంచాను. ప్రాముఖ్యంగా తండ్రి నాయన ప్రభు ఈ సభలో నాయన ప్రభు యేసయ్యా ప్రతి ఒక్క పరిచారకుని నాయన, ప్రతి ఒక్క సావుకుని నాయన, ప్రతి సావుకులను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా ఆయన నీ నామమునకు మాత్రమే మహిమ కలిగినట్లుగా ఈ సభలంతటిని ఘనముగా జరిగించండి. అభ్యంతరమును తీసివేయి, దృష్టిని కాల్చివే. వాడి మీద అగ్ని వేయండి ప్రభువా, అపవాది మీద అగ్ని వేయండి ప్రభువా, అపవాది మీద దహించండి అయ్యా, కాల్చివేయండి ప్రభా. అయా క్షణమాత్రం, అయా దేవాది దేవ క్షణమాత్రం అపవాదికి తావు లేకుండా నైనా, క్షణమాత్రం అపవాదికి అయినా ప్రభు అధికారము లేకుండా తండ్రి నైనా సర్వ పరిచర్ని యావత్తు నీ ఆధ్వర్యం మనకు తీసుకుని నడిపించమని నేను వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ప్రాముఖ్యంగా తండ్రి శాంతియుతంగా, సమాధానయుతంగా, ఐక్యతతో నడిపించని, గలిబిలి గందరగోళం లేకుండా తండ్రి ఎక్కడ ఎటువంటి అవరోధాలు కలగకుండా ఈ సభలంతని ఘనముగా జరిగించండి. ప్రతి ఒక్కరిన పరిచర్లోను నీ బలమైన ఆత్మను కుమ్మరించి నడిపించమని తండ్రి. ప్రాముఖ్యంగా మిగిలిన రోజులు కూడా నాయన నీవే కృప ద్వారా నడిపించమని తండ్రి. నాయన ప్రభు యేసయ్యా ప్రాముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులను మీరు దీవించండి. ఈ పరిచర్య అంతటిని ఘనముగా జరిపించడానికి వారిని మీరు బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి, నీ ఆత్మతోటి నింపండి. ఇంకను బలమైన దేవజనులుగా నీ పరిచర్య బలముగా వాడుకోమని తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి వారికి నీ మంచి ఆరోగ్యము దాయించండి. పూర్తిపాసాలు చేస్తుండగా కడుపు కట్టుకుని అయినా ప్రభా అయ్యా నీ బలమును, శక్తిని దాయిచ్చామని వేడుకుంటాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రాముఖ్యంగా తండ్రి ఇప్పుడు వాక్య పరిశోధిస్తుండగా నీ కృపను సహాయము దాయిచ్చేసి నడిపించమని, ఇప్పుడు నా భాగ్యం చేసిన చిన్న ప్రార్థన సన్నిధిలో ముద్రించమని యేసుక్రీస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిగా ధ్యానం చేద్దామండి. దేవుని మహాకృపలో యేసుప్రభు వారు మరి గత రాత్రి కూటం నుంచి మధ్యాహ్నం కూటం వరకు కూడా ప్రభు క్షేమంగా సంతోషకరమైన చదివించారు. దేవుని స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో మంచి మాటలు, 2 మాటల్లో మనం ధ్యానం చేసుకుని జాగ్రత్త పడటానికి ఈరోజు ఈ మాటలు ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 13వ అధ్యాయంలో 7-8 వచనం చదివాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండెను. కాబట్టి అబ్రహాము మనం బంధువులు కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిగా ధ్యానం చేసుకున్నాం. అందరూ బాగున్నారా? మరొకసారి గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయానండి. యేసు రక్తమునకే జయం. మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నా. తగాదాలంటే ఎంతమందికి ఇష్టం? గొడవలంటే ఎంతమందికి ఇష్టం? కలహం అంటే ఎంతమందికి ఇష్టం? కలహం ఇష్టమేనా?
కలహాలు తగాదాలు ఇష్టపడేవాళ్ళు చప్పట్లు గట్టి కొట్టండి. సమాధానాన్ని ఇష్టపడేవాళ్ళు చప్పట్లు గట్టి కొట్టండి. మరి కలహాలు ఉండాలా ఉండకూడదు? రాట్లా సౌండ్ చూసి సహజంగా చాలామందికి తగాదాలంటే ఎంత ఇష్టం అంటే, కానీ దాని వెనకాల నష్టం అంతకంటే గట్టిగా ఉంటుంది. జాగ్రత్త సుమ. బైబిల్లో చాలామంది తగాదాలు ఆడిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా బాగా కాలు దివాడు అంటే ఎవడాడు? గొల్యాతు. తగాదాకి పెద్ద కాలు దివాడట. కలహానికి ఎన్ని రోజులు దివాడు? 40 రోజులు. ఒక్క రోజుతో పానించాడా? పానీలు. కాలు దువ్వి 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 ఆఖరి 40 రోజులు టకీమని చిన్న రాయితో చచ్చిపోయాడు. కొంతమంది చూడండి అంటారు కదా, బాగానే ఉన్నాడు టిక్కుమని అయిపోయారు. ఎందుకు అవుతారు? ఇదే కలహ బుద్ధి. కలహ బుద్ధి మనిషిని ఖచ్చితంగా ప్రాణం తీసేస్తుంది. కలహ బుద్ధి మనిషిని నాశనం చేస్తుంది. అందుకనే యేసుప్రభువారు అపొస్తలుడైన పౌలు గారి ద్వారా ఏం మాట్లాడారంటే, సమాధానపరచువారు దాని వారు దేవుని కుమారులని యేసువారు చెప్పారు. పౌలు గారు ఏమన్నాడు? సమాధాన వెదకి దానిని వెంటాడండి. ఎందుకు? ఏమన్నా లాభం ఏంటి? చెప్పిన వాళ్ళకి సమాధానంగా ఉన్న వాళ్ళకే లాభం, కలహ బుద్ధి పోగొట్టుకున్న వాడికే లాభం. అందుకని కలహాలు పెట్టుకోకూడదు. ఆమెను అనగలరా? చూసా, ఇటు వచ్చింది కానీ సౌండ్ ఇటు రాలి. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళే జాగ్రత్తగా ఉండాలా. తన నోరు కాసుకున్నవాడు తనను కాపాడుకుంటాడు, ఫ్యామిలీని కాపాడుకుంటాడు. ఒకళ్ళతో బాధ అది మొత్తం చుట్టుకుంటుంది. యెజబెల్ ఒక ఆమె ఉంది కదా బైబిల్లో, ఆడ మనిషి. ఇప్పుడు ఇందా చెప్పాను గొల్యాతుగాడు, ఈడు కూడా మగవాడైతే ఆయన మగతనం ఆయన ఇంట్లో చూపించుకోవాలి. ఎక్కడ చూపించాడు? బయటకు వచ్చాడు. ఇంట్లో మొత్తం చూపించుంటాడు అందరికీ. మళ్ళీ బయటకు కూడా వచ్చాడు. వచ్చేసి ఏమైపోయాడండి? చిటికలోనే ముక్క చెక్కలైపోయాడు, చెక్క ముక్కలు. కలహం తగదా. ఇంకోటి, ఈ కలహ బుద్ధి ఇతనితో పోయిందా? మొత్తాన్ని చుట్టాడు. వాడొక్కడే చచ్చిపోలా, అందరం చంపాడు. ఎంతమందిని? ఫిలిస్తీన్లో సగమని చచ్చిపోయారు. మహామహా యోధులే చచ్చిపోవడం కారణం ఏడు? కలహ బుద్ధి. యెజబెల్ ఉంది, మాట్లాడితే తగదా. ఎవరితో తగదా? అయ్యగారితో తగదా. ఏ అయ్యగారు? ఏలి అయ్యగారు. అక్కడ ఎంతసేపు ఏలి అయ్యగారితో తగదా. ఏమకి తగదా ఆడి 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 ఆమె చచ్చిపోయింది. ఆమెకున్న 70 మంది కొడుకులను చంపుకుంది. కలహ బుద్ధి. ఇప్పుడు చెప్పండి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. రెండే మచ్చు చెప్పి ఆడ మా గురించి ఇద్దరి గురించి చెప్పే సమానం ఇద్దరు. ఇలా కలహాలకి దారి తీసుకొని కలహానికి కాలు దిగిన వాళ్ళు ఫ్యామిలీలు పతనం అయిపోయినాయి. మరి కలహానికి వెళ్దామా? సమాధానానికి వెళ్దామా? సమాధానమే ముద్దు, కలహము వద్దు. ఆమేన్. అది ఎవరితోనైనా సరే, నీ కుటుంబస్తులైనా సరే, ఇరుగు పొరువారితోనైనా సరే, దేవునితో అయినా, సావుకులతో అయినా, సంఘంలో అయినా సరే, ఎక్కడైనా సరే కలహము వద్దు, సమాధానం ముద్దు. ఆమేన్. దేవుడు ఒక మాట అంటాడు, ఇంకో మాట ఏంటి తెలుసా? సమాధానం కలుగు చేసి దేవుడు వారిని ఆశీర్వదించడు. సమాధానం లేకపోతే ఆశీర్వాదం రాదు. కలహం కనుక ఉందనుకో, దీవెనలన్నీ కొట్టిపోతూ ఉంటాయి, దీవెనలన్నీ నిలవవు. అందుకని ఎప్పటికప్పుడు కూడా కలహ బుద్ధిని పక్కన పడేద్దాం. ఆమేన్. అబ్రహాము గారి యొక్క కాపర్లకి, లోతు గారి యొక్క పశువుల కాపర్లకి గొడవ అయ్యిద్దంట. ఎందుకంటే స్థలం కొద్దిగా ఉంది. ఇప్పుడు మనకు కూడా ఎక్కడో చూడండి కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి. ఏంటిది? గొడవ అంటే పెద్ద గొడవేం కాదులేండి, కాసేపు అనుకుంటూ ఉంటారు. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మరీ ఎక్కువ. నేను చూస్తూ ఉంటాను, ఎందుకు వేసానా కుర్చీలు అనిపిస్తుంది. ఒక్కోసారి కూర్చుని వాళ్ళు మెలకుండా కూర్చుంటారా పని. అందరికంటే హైలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. తాను నిలబడ్డారనుకున్నాడు అంటే నిలబడి పైన కూర్చున్నవాళ్ళు అనుకున్న వాళ్ళు జాగ్రత్త కూర్చోవాలి కదా. మగవాళ్ళు కూడా అంతే. జరగా పెద్ద నీకేనా? ఇది కలహ బుద్ధి. ప్లేస్ ఉంటే కూర్చోవటం, లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే కూర్చోవాలి. ఒకప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు అసలు కుర్చీలు ఉన్నాయా? రాళ్ల మీద కూర్చునే వాళ్ళం మేము అందరం. అంటే ఆ యొక్క రాళ్ళు గుచ్చుకుంటూ ఉండే కింద.
ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కలహ బుద్ధి అనేది మనలో రాకూడదు. ఎందుకని మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని ప్రభువారు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పెరిజ్జీలు కనానీయులు అక్కడ కొంతమంది బ్యాచ్ ఉన్నారు నాయన, ఎందుకయ్యా వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం, మనకెందునైనా గొడవలు అని చెప్పాడు ఈయన. ఎవరు? అబ్రహాం గారు అంటున్నాడు. ఈ పెరిజ్జీలు ఈ కనానీయులు ఎవరయ్యారంటే అక్కడ దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు వీళ్ళు. సొదొమ గుమర పట్టణస్తులు అక్కడ ఉన్నారు, వారంతా దేవునికి వ్యతిరేకమైన వారు. ఎందుకునైనా వారి మధ్యలో మనం ఎందుకు గొడవలాడుకోవడం? అందుకనే దేవుని బిడ్డలమైన మనము గొడవలాడుకోకుండా అన్ని జనుల మధ్యలో సమాధానంగా ఉండేదాం గాక. మనం అన్ని జనుల మధ్యలో ఎలా ఉండాలా? సమాధానంగా ఉండాలి. ఆమేన్. కలహం అన్నది మనలో రాకూడదు అని చెప్పినప్పుడు లోతు గారు కూడా సమాధాన పడిపోయాడు. పడాడా? పళ్ళ. నీతో నేను ఉండను, నీతో ఎవడుంటాడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గుమర పట్టణానికి వెళ్ళాడు. కలహం వద్దు నాయన అంటే ఆగాడా? ఆగలా. వెళ్ళి సొదొమ గుమర పట్టణంలో జన్మసించాడు. అక్కడ అంతకంటే భయంకర కలహప్రియుడు ఈయన. కూస్తి కలహం దేవుని బిడ్డ అబ్రహాం మీద కలహం పెట్టుకుంటే పాప అబ్రహామే ఎప్పటికప్పుడు సమాధానం అంటే ఎనడే ఎంతసేపు కలహం పెట్టుకున్న ఈయన. కారణం ఏంటంటే ఈయన చాలా సైలెంట్ అని చెప్పి ఆయన మీద ఎగబడ్డాడు. నీకు నాకు కుదరదాయా అని ఆయన బెదిరించేసి వెళ్ళి సొదొమ పట్టణం కదని వెళ్ళాడు. నువ్వు పల్లెటూరులో ఉన్నావని. అక్కడికి వెళ్తే అక్కడ ఈయన ముదురుని గుండె ఈయన అంటారు తాడిదంతే తాడి తలదన్నేవాళ్ళలాగా ఈయన ఎక్కడ బ్యాచ్ మీద ఏ పాపం భక్తుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అంత మంచోడు. ఆయన మీద ఆడుదామని మాట్లాడు కదా, మీద పడి వెళ్ళిపోయాడు. కాపర్లు కూడా అలాగా గొడవలు ఆడుకున్నారు. వద్దున ఆయన గొడవలు అన్నందుకు సొదొమ గుమర వెళ్ళాడు. అక్కడ ముదురోళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆళ్ళ మీద ఆడదనుకున్నారు. వచ్చి మీద పడిపోతున్నారు. ఊ అంటే చాలు ఎంతమంది వస్తున్నారు, ఊరు మొత్తం వచ్చి పడిపోతున్నారంట. అసలు ఎంత వీళ్ళు లోకు అయితే లోతు భార్య పిల్లలు ఆ ఇంటికి వచ్చిన దేవదూతలు రేప్ చేయడానికి చుట్టుపక్కల చుట్టేశారు వాళ్ళు. కారణం ఏంటంటే తగాదా బుద్ధి ఉండటం వల్ల. అదే ఆ కలహ బుద్ధి లేకపోతే అలా వస్తారా? మీరు చెప్పండి. వీళ్ళు అక్కడ కూడా ఈ లోతు భార్య లోతు పిల్లలు కూడా మొత్తానికి తగాదా వ్యవహారాలు చేసేవాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళకి ఏం జరిగింది, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా వీళ్ళకి సమాధానం లేదు. అందుచేత ఏం జరిగిందనంటే ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని ఎగబడ్డారు వీళ్ళు. ఎవరు వచ్చారు బయటికి పంపు. ఎంత లోకు అయిపోతే లోతు భార్య బిడ్డలు వాళ్ళు ఇంటి మీదకి అంత ఆవాజాన్ని వచ్చి పడిపోతారండి. కారణం వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు. వాళ్ళకి ఎంతసేపు తగాదా కావాలి, కలహం కావాలి. అలా తగాదా కలహం ఆడినట్టండి లోతు భార్య పిల్లలు నశించిపోయారు. సొదొమ గుమర పట్టణస్తులు కూడా కాల్చేయబడ్డారు. వాళ్ళ తగాదనే వాళ్ళని కాల్చేసింది, వాళ్ళ కలహ బుద్ధి వారిని కాల్చేసింది. అందుకని యేసు అన్నాడు, సమాధానం ప్రకారం సమాధానంగా ఉండడు అన్నాడు. పౌలు గారు అన్నాడు, సమాధానం వెతికి దాన్ని అంటాడు. సమాధానం ఎట్టొచ్చుద్దని చూడలేక తగాద ఎట్ట వస్తుందని చూడద్దు. కొంతమంది తగాద ఎట్ట పెట్టుకుందామా అని చూసేవాళ్ళు లేరా? ఉన్నవాళ్ళు ఎవరు చప్పట్లు కొడతారు గట్టిగా? ఉన్నారండి. తగాద ఎట్ట వస్తుందా అని చూసేవాళ్ళు ఉన్నారండి. మంచిది కాదండి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు సమయం లేదు కానీ తగాదాలు పెట్టుకోవటం వల్ల లాభాలేంటి, కలహాల వల్ల లాభాలేంటి, కలహాలు ఆపేస్తే లాభాలేంటి, ఆ విషయాలు 2-3 మాటలు మనం చకచక ధ్యానం చేసేసి మనం ముగించేద్దాం. బైబిల్ గ్రంథంలోనే నేను మామూలు చెప్పుకుంటూ వెళ్ళిపోద్దా, సమయం లేదు, ఏదో 2-3 చూపిస్తాను రెఫరెన్స్లో. బైబిల్ గ్రంథంలో సిరియా రాజు ఒక ఆయన ఉంటాడు, ఇజ్రాయెల్ రాజు ఉంటాడు. సిరియా రాజు గారి దగ్గర వింటున్నారా? సిరియా రాజు గారు తగాదా బుద్ధుడికి ఎంతసేపు తగాదా మైండే వస్తుంది. మంచి మాట్లాడుతున్నా తగాద ఎతికే మనసు వస్తుంది. అవునా కదా? బాగున్నారా అన్నా కానీ ఈడేదో తేడాగా మాట్లాడుతున్నాడే. లోపల ఏముందని తగాదా బుద్ధి ఉన్నప్పుడు, కలహ బుద్ధి ఉన్నప్పుడు ఏంటో అడగటం అట్ట వస్తుంది కదా.
అదే శాంత స్వభావం ఉండి సమాధాన హృదయం ఉంటే బాగున్నా అండి అని చెప్పేద్దాం. సిరియా రాజు ఒక లెటర్ రాసి ఇజ్రాయెల్ రాజుకు పంపించాడు. ఎవరికి? ఇజ్రాయెల్ రాజుకు పంపించాడు. అసలు వీళ్ళిద్దరు పడదండి సామాన్యంగా. వీళ్ళిద్దరు శత్రు రాజులు, అంటే పాకిస్తాను మన ఇండియాలాగా. కానీ ఇద్దరు మంచిగానే ఉంటారు మళ్ళీ అక్కడ కనబడితే. కానీ వీళ్ళకి యుద్ధాలు జరగవు, కానీ ద్వేషం. సరే, మొత్తానికి సిరియా రాజే కొంచెం తగ్గి తన దగ్గర ఉన్నటువంటి సైనికుడు, సైన్యాధిపతి లేదా హోమిస్ట్ అనుకోండి, ఆయన గారి కుష్టి వ్యాధి, ఆయన పేరేంటి? నయమాన్. సరే, ఏదేమైనా మరి కొంచెం శత్రువు అయినా సరే ఆయన దగ్గరే కాస్త అంత ఏదైనా మంచి ఉంది. ఇప్పుడు మన కూడా చూడండి, క్రికెట్ ఆట జరిగింది. ఎక్కడ జరిగిందయ్యా? అది చెప్పే చిన్న వర్షం బాగా చూసినట్టున్నాం. క్రికెట్ ఆట ఎక్కడ జరిగింది? పాకిస్తాన్. చెప్పేంటే గట్టి చెప్పి, ఏం పర్లేదు. పాకిస్తాన్లో జరిగిందే క్రికెట్ ఆట. పాకిస్తాన్లో జరిగింది కదా. పాకిస్తాన్ మనకి పిక్కిస్తాన్ అన్నట్టుగా మనల్ని ఏం చేస్తుందండి? మన శత్రువు. చాలా చోట్ల చాలామంది కూడా శత్రు దేశంగానే అనిపిస్తుంది, కానీ మిత్రులుగానే ఉంటారు వాళ్ళు. మన శత్రువులుగా ఏదో కొన్ని విషయాలు శత్రువులు అవుతారు, కానీ శత్రువులు ఉండరు. చాలామంది కూడా, చాలా దేశాలు కూడా శత్రుత్వాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోండి. శత్రుత్వాన్ని తగ్గించుకుందామని చూస్తే ఏ దేశం అయినా సరే. ఎందుకంటే ఈ రోజుల్లో మరీ డేంజర్గా ఉంది. శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, ఒకేసారి పెద్ద పెద్ద ఆటం బాంబులు వేసరికి మొత్తం తగలడిపోద్ది అంతే. ఇదివరకట్లా కాదు, కల్లాపులు చల్లుకోవటాలు, పిడకలా టీసులు వేసుకోవటాలు, చీపిట్లు పడేసుకోవటం కాదు ఇదివరకలాగా. అంటే అసలు అక్కడెక్కడ ఉంటాడు, ఇక్కడికి రాడు బాంబు వేయటానికి. అక్కడెక్కడ ఉండి మేట నొక్కితే అక్కడ నుంచి ఈబని వస్తుంది, మనకు కనపడదు. అది దడేలు మన నెత్తి మీద పడిపోద్ది అంతే. మనం ఏమైనా బతికి ఉంటాం, ఇక టపాలు మన అయిపోతుంది. అందుకని దేశాలు కూడా సహజంగా శత్రు దేశాలకు ఉన్నట్లా. మన ఇజ్రాయెల్కి గాజాకి జరిగితే గాజా మొత్తం సమూల నాశనం అయిపోయింది, నేలమంట అయిపోయింది. కలహ బుద్ధి ఉండకూడదు. కారణం ఏంటంటే గాజా కూడా ఎంతసేపు కూడా ఏముందంట? కలహ బుద్ధి ఉండేదంట. కలహం. ఈ మిక్సర్ తీసుకుని ఇక్కడ పెట్టారు, నాకు బాధ. కలహ బుద్ధి. గాజాకు కూడా కలహ బుద్ధి ఎక్కువ. అందుకని ఏమైపోయింది? సమూల నాశనం అయిపోయింది. అని బతికిందా? కలహ బుద్ధి మనిషిని సర్వనాశనం చేయును. గాజా పొద్దున్న లేస్తే రా వేసారా చూశారు ఇజ్రాయెల్ ఏం చేశారండి? ఒకేసారి ఉక్కుముడి దాడి చేశారు. మొత్తం నేలమట్టం, పసిపిల్లలు, వృద్ధులు అందరూ చచ్చిపోయారండి. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు. ఎందుకు? ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాటిని కట్టుకొని లాస్ట్కి నేలమట్టం చేయించుకున్నారు వాళ్ళతో. అవసరమా? ఇప్పుడు మీరు కూడా అందరూ కూడా తల్లిదండ్రుల ఆస్తులు ఎవరికైనా ఉన్నాయో దేవుడు మనకి ఇచ్చిన కొద్దిగా ఉన్నాయి కదండి. ఆ ఉన్నాటిని కాపాడుకోవద్దా? కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనలో ఏమి ఉండాలా? కలహ బుద్ధి ఉండకూడదు, సమాధాన హృదయం ఉండాలి. ఆమేన్. సిరియా వద్దులే, బాగానే ఉంది. సిరియా రాజు గారు ఇజ్రాయెల్ రాజుగారు లెటర్ పంపాడు. నా దగ్గర ఓ సైనికుడు ఉన్నాడు, ఈ సైనికుడికి కుష్టు వ్యాధి, నువ్వేమన్నా బాగు చేయించగలవా? ఇప్పుడు కూడా మనకి ఏదైనా రోగం వచ్చిందనుకో, అమెరికా వెళ్తా, ఇక్కడ కుదరదు.